నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ప్రసాద ల్యాబ్లో ఈవెంట్ రావడం జరిగింది. ఇక్కడ చిన్నప్పుడే నంది అవార్డు గ్రహీత అయినటువంటి వ్యక్తి. గోల్డెన్ స్పూన్తో పుట్టిన తను ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్తో రావడం జరిగింది. తను ఎవరో కాదండి, దివిజ గారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సూపర్ అండి, చాలా బాగా నమస్తే మేడం. థ్యాంక్ యూ. హలో, ఎలా ఉన్నారు మేడం? సూపర్. మీరు? గుడ్ టు సీ యూ మేడం. సేమ్ అండి. మేడం, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫస్ట్ సినిమా చేయడం జరుగుతుంది అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ టీజర్ చూసిన ఫీల్ మాకు కలిగించింది. మీరు ఇందాక విన్నాము అంటే స్టోరీ వినకుండానే సినిమా చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నాకు అప్పుడు నేను ఇది చేసినప్పుడు నాకు ఒక 17-18 ఉంటాయి. అప్పుడే నాకు నేను చేయలేను అన్నంత బుర్ర రాలేదు. సో మా నాన్నగారుకున్న ఎక్స్పీరియన్స్లో నేను ఆయనే చెప్పినప్పుడు ఎందుకు చేయకూడదు, నేను ఎవరిని చెప్పడానికి తిరిగి నాకు కూడా ఎలాగో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన చెప్పారు, నేను చేసేసాను. మేడం, మీ సినిమా పేరు వెంకటరామయ్య గారి తాలూకా. మేము ఏటీ ప్రభాకర్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ తాలూకా. అయ్యో, మీరు ఎవరు తాలూకా? ప్రస్తుతానికి July 18th రిలీజ్ ఉంది కాబట్టి నేను వెంకటరామయ్య గారి తాలూకా. ఓకే. బట్ లైఫ్ లాంగ్ నేను ప్రభాకర్ గారి తాలూకా. సో అది ఇది రెండు. ఈ సినిమా చేయడానికి గల కారణం ఏంటి? మా నాన్న ఇది ఒక ఫాదర్ డాటర్ స్టోరీ వెంకటరామయ్య గారి తాలూకా అనేది. మా నాన్న ఎంత కనెక్ట్ అయ్యారో నేను అంతే కనెక్ట్ అయ్యాను ఈ స్టోరీకి. అండ్ ఐ హోప్ మీ అందరు కూడా అంతే కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఈ సినిమాలో మీ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది మేడం? లత అనే అమ్మాయి చాలా బబ్లీగా, చబ్బిగా, మంచిగా, హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత లవ్ తర్వాత పెళ్లి తర్వాత ప్రాబ్లమ్స్ వల్ల పేరెంట్స్. సో ఇలా చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటినీ మా నాన్న ఎలా ఫేస్ చేశారు అన్నదే వెంకటరామయ్య గారి తాలూకా స్టోరీ. మేడం, యాక్చువల్లీ మీతో మాట్లాడంటే భయం అవుతుంది, ఎందుకంటే మీరు యాటిట్యూడ్ స్టార్ చిల్లెలు. ఇప్పటి వరకు మాట్లాడారండి, నేను అన్నానండి. మీ అన్నయ్య చూసాడేమో, టీజర్ చూసాడా? సాంగ్ చూసారు, ఓకే, నచ్చింది ఆయనకు కూడా. సో మీ సినిమాలో మీ అన్నయ్య గారు చంద్రహాస్ గారు మన గెస్ట్ అపియరెన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం అయితే లేదు. ఓకే. సో ఏం చెప్పదలుచుకున్నాను మేడం అంటే, కోమలి గారు అంటే మట్టిలో మాణిక్యం, నేను సింగర్ గా ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి సో మిమ్మల్ని పెట్టి సినిమా చేయడం ఏ రకంగా ఫీల్ అవుతున్నాను? చాలా హ్యాపీ. నాలో నేను అప్పుడు కొంచెం బొద్దుగా ఉంటుండే, నాలో ఒక సినిమా లీడ్ చూశారు అంటే నాకు డెఫినెట్ గా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి నేను. అండ్ కోమలి లాంటి గారి ప్రొడ్యూసర్స్ అంటే కేవలం ఆవిడకి ఆశ, డబ్బు ఆశ కానీ అవి ఏమీ లేవు. ఈ కథ బయటికి రావాలి, మా నాన్న కథ తెలియాలి అని ఆవిడ సినిమా తీశారు. అండ్ అలాంటి మంచి థాట్ డెఫినెట్గా సపోర్ట్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో మేడం, ఇందాక ప్రెస్ మీట్లో మీరు సౌందర్య గారి భయపతి ఎలా ఆశ నాకు అని చెప్పడం జరిగింది, నిజంగా? లేదండి, అబద్ధంగా. ఎవరిని ఎందుకు అబద్ధం ఆడుతున్నా నాకు అర్థం కాదు. అంటే ఛాన్స్ ఉందా, భయపతి తీసే ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉందా అంటే నా చేతిలో లేదు అది, బట్ వస్తే డెఫినెట్లీ కళ్ళు మూసుకొని ఓకే చేస్తారు ఎవరైనా, ఎందుకు చేయరు? అంటే సినిమా స్టోరీ కోసం మిమ్మల్ని తీసుకోరా, మీకోసం స్టోరీ రాసిరా? లేదు, స్టోరీ రాసిన తర్వాత నేను చేస్తే బాగుంటుందని ఆయన అనుకోవడం, ఆయన మా నాన్నతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఓకే మేడం, ఇది ఫాదర్ డాటర్ సెంటిమెంట్ మూవీ లాగా అనిపిస్తుంది. సో ఇది గతంలో ఇట్లాంటి సినిమా చాలా చూసాం కదా, మీ సినిమా ఉన్న స్పెషాలిటీ ఏంటి? అది July 18th మీరు చూసి మీరే చెప్పండి. ఓకే, బెటర్. అన్ని నేను ఇప్పుడు చెప్పేస్తే మీరు ఏం వెళ్తారు సినిమా? మేడం, మెయిన్గా మీ ఫాదర్ గారు అంటే చాలా మందికి అభిమానం ఉంది. సో ఈ మధ్యలో ఒక రూమర్ వినిపిస్తుంది బాగా, మీ ఫాదర్ బిగ్ బాస్కి వెళ్తున్నా, నిజమేనది? కాదు, అబద్ధం. పక్క. సో ఏం చెప్పాల్సి ఫైనల్గా మీ మూవీ గురించి? July 18th మా వెంకటరామయ్య గారి తాలూకా రిలీజ్ అవుతుందండి. మీ ఆ ఫ్యామిలీ అందరూ సకుటుంబ సపరివారంగా వెళ్ళాలి. నాకు చెప్పడానికి కూడా రావట్లేదు, బట్ ఫ్యామిలీ అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేసే ఫిల్మ్ అండి. బాగా రిలేట్ అవుతారు. యూ గైస్ విల్ గో అవుట్ విత్ హెవీ హార్ట్ అండ్ ఐ హోప్ మీ అందరికి నచ్చింది. సో July 18th వెంకటరామయ్య గారి తాలూకా థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సాలిడ్ టీవీ. నేను మీ దివిజ ప్రభాకర్.